హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఎన్ఎస్డిఎల్ లాగిన్లో పాన్ కార్డు, కొత్త పాన్ కార్డుకి ఎలా అప్లై చేయాలనేదే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఎన్ఎస్డిఎల్కి సంబంధించిన లాగిన్ ఐడి అనేది తీసుకున్న తర్వాత కొత్త పాన్ కార్డుకి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఒకవేళ మీరు లాగిన్ ఐడి మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీకు ఎన్ఎస్డిఎల్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి న్యూ పాన్ కార్డ్, రెండోది వచ్చేసి సిఎస్ఎఫ్ పాన్ కార్డ్, మూడోది వచ్చేసి లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్. న్యూ పాన్ కార్డ్ అనేది ఏంటంటే మనం ఎవరికైతే కొత్తగా పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ఎఫ్ పాన్ కార్డ్ వచ్చేసి మనం పాన్ కార్డులో ఫాదర్ నేమ్ కానీ, సిగ్నేచర్ కానీ, లేదా ఇలాంటి మిస్టేక్స్ అనేది ఒకవేళ ఉంటే వాటిని సరి చేసుకోవాలనుకుంటే సిఎస్ఎఫ్ పాన్ వాడతాం. తర్వాత లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్ అంటే మనం ఎన్ని పాన్ కార్డులు అప్లై చేసాం అనేది లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఫర్ సపోజ్ నేనేంటంటే ఇప్పుడు మీకు న్యూ పాన్ కార్డు గురించి చూపిస్తాను. దానికోసం ఏంటంటే న్యూ పాన్ కార్డు మీద ప్రెస్ చేయండి. న్యూ పాన్ కార్డు మీద ప్రెస్ చేశాక మీకు ఇలాగ ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ సిఎస్ఎఫ్ పాన్ అంటే కరెక్షన్ పాన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే మీకు న్యూ పాన్ గురించి అయితే ఇక్కడ చూపిస్తాను. దీంట్లో మీకు ఓపెన్ చేయడంతోనే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ పెట్టేసేసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్, తర్వాత వచ్చేసి మిడిల్ నేమ్. ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు ఇవ్వండి. సో ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనకు వచ్చేసి కనపర్తి ప్రభాకర్ రావు అని ఉందనుకోండి. కనపర్తి అనేది ఇంటి పేరు కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర కనపర్తి అని ఇవ్వాలి, మిడిల్ నేమ్ దగ్గర ప్రభాకర్, లాస్ట్ నేమ్ దగ్గర రావు అని ఇవ్వాలి. ఫర్ సపోజ్ కనపర్తి వెంకటేశ్వరరావు అని ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంటి పేరు దగ్గర కనపర్తి, ఇక్కడ మిడిల్ నేమ్ దగ్గర వెంకటేశ్వరరావు. అంటే వెంకటేశ్వరరావు చాలామందికి వెంకటేశ్వరరావు ఉంటుంది, వెంకటేశ్వరరావు ఉంటుంది, స్పేస్ ఉంటుంది అన్నట్టు. స్పేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా కనపర్తి వెంకటేష్ అని ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ దగ్గర కనపర్తి ఇవ్వాలి, తర్వాత వచ్చేసి మిడిల్ నేమ్ దగ్గర వెంకటేష్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ దగ్గర వెంకటేష్ ఇవ్వాలి. ఎప్పుడైతే 3 నేమ్స్ అంటే ఇప్పుడు కనపర్తి ప్రభాకర్ రావు అనే నేమ్ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటుంది, ప్రభాకర్ రావు స్పేస్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్ కనపర్తి ఇవ్వాలి, మిడిల్ నేమ్ అనేది ప్రభాకర్, లాస్ట్ నేమ్ అనేది రావు ఇవ్వాలి. అదే కనపర్తి ప్రభాకర్ అని ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ కనపర్తి, మిడిల్ నేమ్ అనేది ప్రభాకర్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసేసుకున్న తర్వాత కింద నేమ్ ఆన్ ద కార్డు మీకు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే పెట్టాలి. సో ఫర్ సపోజ్ మీకు సింగిల్ లెటర్ పాన్ కార్డ్స్ వస్తుంటాయి. ఫర్ సపోజ్ కనపర్తి ప్రభాకర్ కే ప్రభాకర్ అనుకోండి, సింగిల్ లెటర్ ఉంటుంది, కే ప్రభాకర్ అనుకోండి. కే ప్రభాకర్ అన్నప్పుడు ఫస్ట్ నేమ్ దగ్గర ఏం పెట్టాలి, కే ఫర్ ఏంటి, ఫుల్ ఫాము కనపర్తి కాబట్టి ఫస్ట్ నేమ్ దగ్గర కంపల్సరీ మనం కనపర్తినే పెట్టాలి. తర్వాత మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది పేరు ఇచ్చేసేసుకొని నేమ్ ఆన్ ద కార్డు మాత్రం కే ప్రభాకర్ అనే పెట్టాలన్నట్టు. అర్థమైంది కదా? మీకు ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉండగానే ఖచ్చితంగా మీరు ఆ కే ఫర్ ఏంటి కనపర్తి కాబట్టి మనం ఫస్ట్ నేమ్ అనేది కనపర్తి ఇచ్చుకోవాలి అట్లా అన్నట్టు. సో నేమ్ ఆన్ ద కార్డు మన ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా ఇచ్చుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఫాదర్ నేమ్కి సంబంధించి ఇక్కడ ఫాదర్కి సంబంధించిన ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఫస్ట్ నేమ్ అంటారు. సో మిడిల్ నేమ్ వచ్చేసి మనకి లాస్ట్ నేమ్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఇచ్చుకోవాలన్నట్టు. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీద ఎలాగైతే ఉందో అలాగా పేరు ఎంటర్ చేయండి. ఆధార్ మీద ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత సో మీకు ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి అనేది దాదాపు వాళ్ళయే ఇవ్వండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళయే ఇవ్వండి. సో ఒకవేళ లేకపోతే మీ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఇచ్చుకుంటే ఇంకా మంచిది అన్నట్టు. తర్వాత ఇక్కడ ఫ్లోరు రూము డోర్ ఉంది కదా, అక్కడ ఇంటి నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత బిల్డింగ్ విలేజ్ అడుగుతుంది, ఇక్కడ మీ విలేజ్ పేరు ఇచ్చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా విలేజే ఇచ్చుకోండి. లొకాలిటీ ఏరియా ఏదైనా దగ్గరలో ఉంటే అది ఇచ్చుకోవచ్చు, లేకపోతే విలేజే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత
ఇక్కడ టౌను, సిటీ, డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ ఇచ్చుకోండి. తర్వాత వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ టెర్రరీ అడుగుతుంది. ఇక్కడ మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వచ్చి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మనం చేసుకునేది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ సిటీ అడుగుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ సిటీ అడుగుతుంది. సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే ఒకటి సిటీని అనేది జనరల్గా మీకు చూపిస్తాను. సో జనరల్గా ఒక సిటీ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏఓ కోడ్ వచ్చింది చూసారా, ఇక్కడ చూడండి, ఏఓ కోడ్, ఇంకా ఏఓ టైపు, తర్వాత రేంజ్ కోడ్ వచ్చింది. సో ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఈ సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ మీద ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఏది వస్తుందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు అక్కడ అప్రూవల్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా ఒరిజినల్ కోడే వస్తుంది. సో ఇక్కడ మీకు ఏ కోడ్ ఉంటే ఆ కోడ్ ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు 3-4 కోడ్స్ వస్తూ ఉంటాయి. ఏ కోడ్ సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఇక కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధారే ఉండాలి, ఇక్కడ కూడా ఆధార్ ఉండాలి, ఇక్కడ కూడా ఆధార్ ఉండాలి. ఆధార్ ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చూజ్ ఫైల్. చూజ్ ఫైల్ అనేది ఏంటంటే మీరు ఏదైతే ఈ డేటాని ఎంటర్ చేశారో ఈ డేటాని ఎంటర్ చేశారో ఈ ఫామ్ 49 ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఎట్లా ఫిల్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫామ్ 49 ఎలాగా ఫిజికల్గా ఫిల్ చేయాలనేది. ఆ ఫాము ప్లస్ ఈ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఈ రెండింటినీ కలిపి స్కాన్ చేసి ఇక్కడ మనం చూజ్ ఫైల్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫైల్ చూజ్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలన్నట్టు. చేసేస్తే మనకి సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్ అప్లై చేయడం అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరికి నార్మల్గా చేసేవాళ్ళు అయితే మరి మైనర్ పాన్ కార్డ్ సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మైనర్ పాన్ కార్డ్స్ చేసే దగ్గర మీకు ఇక్కడ చూడండి పాన్ కార్డు టైప్ అని చూసారా, మైనర్ పాన్ కార్డ్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ సెలెక్ట్ చేయడంతోనే మైనర్ అని వస్తుంది. మైనర్ పాన్ కార్డ్ వచ్చినప్పుడు అడిషనల్గా మనకు కింద ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఈ పేజీలో ఏంటంటే రిప్రజెంటేటివ్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీరు రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇవ్వాలి, అంటే వాళ్ళ ఫాదర్ అడ్రస్ ఇవ్వాలి. సో ఫాదర్ అడ్రస్ ఇచ్చేసేసుకుంటే సరిపోద్ది. కాకపోతే మైనర్కి మేజర్కి తేడా ఏంటంటే మైనర్ పాన్ కార్డ్ కింద చేస్తే రిప్రజెంటేటివ్ అడ్రస్ ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఏది అప్లికెంట్ ఆధార్ కార్డు, రిప్రజెంటేటివ్ ఆధార్ కార్డు ప్లస్ అప్లికేషన్ ఫాము కలిపి వీటన్నిటిని ఈ మూడింటిని కలిపేసి మనం ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. జనరల్ కార్డు అనుకోండి, ఆధార్ కార్డు 2 ఫామ్స్ అనేది పెట్టేసి అప్లికెంట్ ఆధార్ కార్డు ఈ 2 ఫామ్స్ పెట్టేస్తే సరిపోద్ది. సో ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకొక విషయం దీంట్లో మీకు క్లియర్గా దీని గురించి మీరు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా దీని గురించి అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇంకొకటి కరెక్షన్ అనేది ఎలా చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఫామ్ 49 ఫిజికల్గా ఎలా ఫిల్ చేయాలనేది ఒక వీడియో అయితే నేను చేశాను. సో డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది, అక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఐడి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, దాని నుంచి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.